హలో అండి. పాతకాల పద్ధతిలో గుమ్మడికాయ దప్పలాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి. కోనసీమ స్పెషల్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కంటే. ముందుగా గుమ్మడికాయని క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, 3-4 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదండి, మగ్గితే చాలు. తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత పులుసు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి కొంచెం బెల్లంను అలాగే కొత్తిమీరను వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.